మీరంతా ఒక రైతు. ఈ రోజు దాకా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది రైతు ఉద్యమం, రైతులుగా మనం గట్టి కష్టపడదాం. సో మరి ఈ రోజు రైతుకి అన్యాయం జరిగే పరిస్థితి కనబడతాను. నేను రైతు బిడ్డను, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు. ఓకే రైట్. మళ్ళా పక్కన పెట్టండి ఇష్యూ. ఓకే ఓకే చెప్పండి. అసలు అయినా మేము ఏమనుకుంటున్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు, ముఖ్యమంత్రి ఎవరు మనకు? రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి జోడిస్తున్నాం. అయ్యా మా ప్రజలు, పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉన్నారు. మాకు ఇప్పటికే మాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ వచ్చి 15,000 ఎకరాలు అందులో పోయింది. 15,000 ఎకరాలు ఉన్న మండలంలో ఉన్న 15,000 ఎకరాలు పోయింది. మన డిఆర్డిఏ లెక్క ఒక 6,000 ఎకరాలు పోయింది. వీటికి పోవడం మాకు ఎంత మిగిలింది? ఇంకా 12,000 13,000 ఎకరాలు, 1,000 ఎకరాలు మిగిలింది. దాంట్లో కొద్దిగా గొప్పనో మాకు కొత్త మండలం అయింది. కొత్త మండలం 13 గ్రామ పంచాయతీలు. 13 గ్రామ పంచాయతీలలో ఒక ఉన్న గ్రామ పంచాయతీలు అన్ని పల్లెటూరు వాతావరణము. అందరు కూరగాయలు పండించుకుంటారు, ఆకుకూరలు పండించుకుంటారు, అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. పాలు, పెరుగు, కోళ్ళు అన్ని పెంచుతారు. నిత్యము అంగడ్లలో పోయి అమ్ముకుంటారు. ఇక్కడ మహిళలు రోజు అంగళ్ళలో పోయి అమ్ముకుంటారు. భార్య భర్తలు ఇద్దరు పోయి అమ్ముకుంటారు. సొంతం వ్యవసాయం చేసుకుంటారు. చాలా మంది వ్యవసాయం అనేది ఉపాధి ఉన్నది కాబట్టి దాని ఆధారపడి ఉన్నది. గత ప్రభుత్వంలో గిట్ట సేమ్ ఇదే మాదిరిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే చెట్లు క్లీన్ చేయనీకి వచ్చారు. చెట్లు క్లీన్ చేయనీకి వస్తే మేమేం చేసినాం? మా ప్రభుత్వంలో మేము ఎప్పుడైనా ఎంబడివాడి ధర్నాలు చేసి ఆపేసినాం. రానియలే, ఆగిపోయింది. మేమే వ్యతిరేకించాం. మా మండల జెడ్పీటీసీలు గాని, సర్పంచులు గాని, ఎంపీపీలు గాని, ప్రజాప్రతినిధులు అందరూ వ్యతిరేకించారు. ఆగిపోయింది. కానీ మళ్ళా అది సంవత్సరం తర్వాత, 13 నెలల తర్వాత మళ్ళా సేమ్ ఇది వచ్చింది. మనం ఎవరు మన రాష్ట్ర మంత్రి, మనం జిల్లా మంత్రి దామోదర నరసింహ దగ్గర పోయినాం. అయ్యా మాకు ఈ డంప్యార్డ్ కోసం ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి పోయినాం. అయ్యా మాకు ఈ ప్రాంతంలో ప్రజలు ఖరాబ్ అవుతారు సార్, మాకు గత ప్రభుత్వంలో కూడా మేము వ్యతిరేకించినాం, ఆగిపోయింది సార్, మీరు మాకు ఆరోగ్య మంత్రి, మీరు మా జిల్లాకి మాకు మించు మీరంటే మాకు ప్రేమ ఎక్కువ ఉంది, దయచేసి మా ప్రాంతానికి కాపాడండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీ ప్రజాభిషేకరణ చేయకుండా నేను చెయ్యను అన్నాడు. అన్నాక ఏం చెప్పి తెల్లారు ఒక మీటింగ్ పెట్టింది మాకు కలెక్టర్ వాళ్ళతో, అధికారులతో పెట్టి మా ప్రజాపతిని అందరు పోయినాం. పోతే ఏం చెప్పిండు? మమ్మల్ని ఒక ప్రొజెక్టర్ వేస్తాం చూడము అన్నాడు. మేము డంప్యార్డ్నే వ్యతిరేకిస్తున్నాం, ప్రొజెక్టర్ వేస్తే మేము ఎందుకు చూడాలి సార్, మాకు వద్దు సార్ అని చేతులు ఎత్తి దండం పెట్టి వచ్చేసినాం. వచ్చినాక ఏమన్నాడు? మీ ప్రజలకు మీ ప్రజాభిషేకరణ చేయం, మేము ఆపేస్తున్నాం దీని అని చెప్పి మీకు చెప్పారు. చెప్పి మీకు 100 పడకల హాస్పిటల్ ఇస్తున్నా రెడ్డి గారు అంటే మేము అనుకోం, అరే ఇంత మంచి మినిస్టర్ మాకు ఉన్నాడా, మేము బీఆర్ఎస్ పార్టీ సార్ అని చెప్పి అయినా మిమ్మల్ని అభినందిస్తున్నా సార్, మా ప్రాంతానికి మీకు హాస్పిటల్ ఇస్తారు కదా, మా దేవుడు సార్ అని మొక్కిన ఆయన. 100 పడకల హాస్పిటల్. అయ్యా 100 పడకల హాస్పిటల్ వస్తున్నా మేము ప్రెస్ మీటింగ్ పెడితే, అరే కాంగ్రెస్ మినిస్టర్ మంచిగా ఉన్నాడు, మనకు మంచి ప్రాంతానికి మేము ప్రభుత్వంలో చేసుకోలేకపోయినాం కానీ ఇప్పుడు చేస్తానికి వస్తున్నాడు, మంచి మినిస్టర్ కదా అనుకున్నాం. కానీ తీరా 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత నీకు అన్ని అనుమతులు ఉన్నాయి కదా, ప్రజాభిషేకరణ ఏ అన్నావు కదా, మరి రాత్రి ఎందుకు వచ్చినావు? రాత్రి వచ్చి 11 గంటల రాత్రి అందరిని లీడర్లను ఒక 500 మందిని 300 మందిని ప్రజాప్రతినిధులు రాత్రి 1 గంట రాత్రి 11 గంటలకే పట్టుకురు మమ్మల్ని. ఒక్కొక్క ప్రజాప్రతినిధి దగ్గర 10 పోలీసు వాళ్ళు, 4 ఒక సిఐ, 10 మంది ఎస్ఐలు, 4 కానిస్టేబుల్, మొత్తం రాత్రి పోలీసు మయమైపోయింది. 1400 మంది పోలీసులు. అయ్యో దేవుడా మేము ఏమైంది, నక్సలైట్ వచ్చిరా, ఏం నక్సలైట్లను మాకు కాపాడు తీసుకుపోయి నువ్వు మంచి అన్యాయం చేస్తే చంపేస్తామని బెదిరిద్దరు. కానీ సరే వీళ్ళు మాకు మేమేమి నక్సలైట్ల మారా మనం దొరకపోయి పట్టుకపోయి కాల్ చేస్తారా అనేంత భయం అయిపోయింది. మేము ఏం చేసినాం? మీ డంప్యార్డ్ వచ్చింది, నువ్వేమన్నా జేసీబీ తీసుకొచ్చి పని చేస్తుంటే మేము ఆపినామంటే మనం అరెస్ట్ చేయాలి. మేము డంప్యార్డ్ వచ్చింది తెలియదు, వ్యతిరేకిస్తున్నాం. అయినా మేము పోలేదు, అడ్డుకోలేదు, మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? మీకు అన్ని అనుమతులు ఉన్నాయి కదా, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది కదా మీకు, మరి మీరు పని చేసుకోవచ్చు కదా. రాత్రి నాయకులు ఎందుకు రెచ్చగొట్టిర్రు, ఎందుకు తీసుకుపోయి లోపలేసారు 2 రోజులు మమ్మల్ని? దాని తర్వాత ఏమనుకున్నామంటే కొన్ని పార్టీలు, లోకల్ ఉన్నటువంటి పార్టీలు ఒకరిని విమర్శిస్తే ఒకరు బాధవుతుంది. ఇది ఎట్లయినా ఆగాలి. సరే పార్టీలు ఎవరు ప్రేమ ఉంటే వాళ్ళకి వేసుకుంటారు, మన ప్రాంత పార్టీలు పక్కకు పెట్టుర్రి, పార్టీలు పక్కకు పెట్టేసి మేమే ఆలోచన చేసిన, అధికార పార్టీలకు ఫోన్ చేసిన, ప్రతిపక్షాలకు ఫోన్ చేసినాం, అయ్యా యువజన సంఘాలకు ఫోన్ చేసినాం, అందరం కలిసి పోరాడితేనే అవుతుంది ఎలా ఇది, లేకుంటే ఆగదు ఇది అని అందరం కూర్చున్నాం. ఒక స్కూల్ స్టూడెంట్ అందరం కూర్చొని, హెడ్ మాస్టర్లు అందరం కూర్చొని ఒక జేఏసీ పెట్టుకున్నాం, రైతు జేఏసీ అని పెట్టుకున్నాం. దాని ద్వారా ఒక 3 రోజుల నుంచి నిన్నటి నుంచి కార్యాచరణ జరుగుతుంది. అంతకుముందు కూడా
మేము చేసినాం కానీ ఈ మహిళా మూర్తులు రాలేదు. మహిళలు అందరూ ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు అంటే మమ్మల్ని పక్కకు పెట్టేసి ఇలా రోడ్డు మీకు వచ్చి వాళ్ళే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే లీడర్లు ఏమన్నా ఇందాక చెప్తున్నారు చూడు మేము సంతకాలు కాదు కదా, ఎవడు దాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ అందరూ ఎవడు డబ్బుల కాచబట్టోడు ఎవరు లేడు. ఇలా మా ప్రాంతం మా ప్రజల కోసం సాగం చేస్తాం కానీ మా డంప్యార్డ్ వద్దని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రైతు చేసి పెట్టుకున్నాం, నువ్వు రైతు బిడ్డవే, మా ప్రాణాలు మాకు ముప్పు ఉన్నది. ఇంకోటి హైదరాబాద్ కు దగ్గర 12 కిలోమీటర్ల దూరం ఉన్నాం మేము. నువ్వు సెకండ్ రాజధాని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. దీన్ని ఇప్పుడు ఢిల్లీ ఏమంటున్నారు, పొల్యూషన్ అయింది, ఢిల్లీలో సరిపోదు, మనకు సెకండ్ రాజధాని హైదరాబాద్ కావాలని అంటున్నారు. హైదరాబాద్ కావాలనుకున్నప్పుడు నువ్వు మాకు రింగ్ రోడ్ ఇబ్బంది పెడుతున్నావు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్లు ఉన్నావు. మళ్ళీ RRR దీని నుంచి ఎంత ఉంది, 12 కిలోమీటర్లు RRR ఉన్నాయి. నువ్వు ఏం చేయాలి, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఒక 1000 ఎకరాలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుండొచ్చు. తీసుకుపో 1000 ఎకరాలు తీసుకుపోయి RRR రూపాయల బయట వేస్తావా, ఏదో ప్రాజెక్ట్ పెట్టాలి, పెట్టద్దు అంటలేదు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటది, 150 ఎకరాలు 160 ఎకరాలు కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్ కానే కాదు అసలు యాక్చువల్ గా. అది సర్వే నెంబరు ఏదో బ్రోకర్ గా పెట్టిండ్రు. అది పట్టా భూములు, అది రైతుల భూములు దున్నుకుంటున్నారు. దున్నుకుంటున్నాం కూడా పక్కకు పెట్టేసి అలా ఎక్సెస్ ఉందని చెప్పి మీరు అలా రాత్రి పర్మిషన్లు ఇచ్చేస్తే మేమేమైపోవాలి. అంతే దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా మీ చేతిలో దండం పెడుతున్నాం. మన జిల్లా మంత్రి గారు దయచేసి అందరు కలిసి రఘునందన్ రావు ఎంపీ గారు మీకు ఇలా పార్టీలకు అతీతంగా ఒక మంచి నాయకుడు, ఒక మంచి లాయరు, మంచి వక్త, మా ప్రాంతాన్ని కాపాడుతారని చెప్పి మీకు ఓట్లు వేసిర్రు. అయ్యా నువ్వు లాయర్ గారు, మీరు దయంగా మీరు కోర్టు వేసుకొని మీరే జడ్జిమెంట్ చేస్తారని మాకు ఆశ ఉన్నది మీ మీద. దయచేసి మా ప్రాంత ప్రజలను ఆవేదన చూడు. మా మహిళలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. రేపటి నుంచి ఇంకా చాలా దుఃఖం. మా దుఃఖం మంచిది కాదు, ఈ రాష్ట్రానికి శాపంగా మారుతుంది. రాబోయే రోజులలో ముఖ్యమంత్రికి మంచిది కాదు. ఇప్పటికైనా మా డంప్యార్డ్ ఆడితే ఆయనకే పాలాభిషేకం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జేఏసీ ద్వారా మా నాయకులు అందరూ మంచి బాగా కష్టపడుతున్నారు. యువకులు, రైతాంగము, మహిళా సంఘాలు, అన్ని కార్మికులు, కర్తకులు అందరూ వచ్చి ఈ రోజు మాకు పోరాడుతున్నారు. ప్రత్యేకంగా వారికి ఇదే విధంగా మాకు స్టే వస్తుందని మాకు విశ్వాసం ఉన్నది. 100% వెళ్ళాం. 2-3 రోజుల్లోనే మాకు స్టే వస్తుంది అనుకుంటున్నాం. ఆ దేవుని దయ వల్ల భగవంతుడు కరుణించి మాకు స్టే వస్తే మాకు అంతకంటే పుణ్యం లేదని చెప్పి కూడా మా ప్రజలంతా కొట్లాడుతున్నారు. ఈ విజ్ఞప్తి వాళ్ళకే కలుగుతుందని చెప్పి కూడా వాళ్ళకే పుణ్యం దక్కుతుంది. రోడ్డు మీకు వచ్చి ఎవరైతే ప్రతి ఒక్కరు ధర్నా చేస్తుండ్రో వారి కుటుంబాలకు వాళ్ళకే దక్కుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి ఇంకా పెద్ద సంఖ్యలో మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి మండలంలో ఇంకా 12 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం కలిసి 36 పంచాయతీలు ఒక్క మొత్తం మేము అనుకుంటున్నాం కార్యాచరణ 40,000 మంది వెళ్ళాలి. 40,000 మందితోటి మొత్తం దిగ్బంధం చేస్తాం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మీ ఛానల్ ద్వారా మీరు తెలియజేయండి. మా ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు. మీరు మా రైతాంగం ఉన్నది ఇక్కడ, దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము పార్టీలకు మాట్లాడతలేం, రాజకీయం మాట్లాడేటప్పుడు రాజకీయం మాట్లాడదాం. మా ప్రజల కోసం మేము పార్టీలు అయినా పక్కకు పెట్టి ఏది నీ పార్టీలకు రమ్మంటే వస్తాం. ఇవాళ నువ్వు ఆపు, అజయ్ నీ పార్టీలకు వస్తాం, మాకు ఇష్టం లేకుండా నీ పార్టీలకు వస్తాం. నువ్వు ఆపు, మా డంప్యార్డ్ ఆపు, తప్పేం లేదు. అయ్యా మాకు కావాలి, మా ప్రజల ఆరోగ్యాలు బాగాలి, మా ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. మాది ఇప్పుడు ఒకటే సమస్య సార్, మాది పార్టీల పోరు కాదు, ప్రాంత పోరు. అందుకే ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఆరోగ్య సమస్య ప్రధానంగా మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన చెట్లు వాతావరణం ఉన్న మా ప్రాంతంలో డంప్ యార్డ్ పెట్టడం అనేది అమానుషం, అన్యాయం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంత రైతులందరూ చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఒకరు తన సొంత ఇంట్లో శవం పోయినంతగా ఫీల్ అవుతున్నారు, తన ఇంట్లో సొంతం శవం పోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇంకనన్నా కనికరం వస్తలేదా రేవంత్ రెడ్డి అన్న? మీకు కనీసము ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన హోదాలో ఉన్నారు, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా ఎంపీ గారు రఘునందర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అంతేకాకుండా ఈ ప్రాంత మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఒకసారి స్పందించండి దయచేసి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలను ఓట్ల అవసరం ఉన్నాయి కానీ మా ప్రాంత సమస్యలు అవసరం లేదా మీకు? స్థానిక సంస్థలలో మీ పరిస్థితులు ఎట్లుంటాయో చూడండి. ఈ ప్రాంత ప్రజలు తిరగబడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. కాబట్టి ఈ స్థానిక ఎన్నికలలో
మీకు గుణపాఠం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఓటు అనే ఆయుధంతో పనిచేస్తాం. అన్నా రేవంత్ అన్నా మా బాధలు చూడండన్నా, అన్నా రేవంత్ అన్నా ముఖ్యమంత్రి వై ఉండి, అయ్యో ముఖ్యమంత్రి వై ఉండి మాకు ముప్పు పెట్టబో కన్నా, అన్నా రేవంత్ అన్నా ఈ ప్రాంత పోరును వంకర చూసి, ఈ ప్రాంత పోరును వంకర చేసి పోలీసు బలగాలు దించినవన్నా, అన్నా రేవంత్ అన్నా మా ప్రాంతము సమస్యనన్నా, అన్నా రేవంత్ అన్నా నువ్వు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మా సమస్యను చూసి ఈ సమస్యను పరిష్కరించేదాకా మా ఉద్యమాలు ఆగమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. సో మొత్తానికైతే గుమ్మడిదల ప్రాంతంలో సంబంధించినటువంటి ఏదైతే ఈ డంప్ యార్డ్ ఉందో దాదాపుగా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే దామోదర్ రాజనరసింహ ఉన్నారో ఈ ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ కూడా సో ప్రజల ఆరోగ్యాన్ని అటకెక్కించే విధంగా ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడతామంటే ఇక్కడ ఎవరు ఊరుకునేటట్లు లేరు. సో మొత్తానికైతే మరో తెలంగాణ ఉద్యమం సృష్టించైనా సరే 40,000 మందితోటి ఈ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతులందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో చూద్దాం మరి ప్రజలు సమస్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకుని ఇక డంప్ యార్డ్ అనేది పెట్టడం అనే దాన్ని విరమించుకుంటే మంచిదని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన ఇందాక ఒక మాట మాట్లాడారు, ఇక్కడ పార్టీలకి దేనికి అతీతంగా కాదు, ఇది ప్రజా సమస్యలతో పోరాడుతున్నాం, నిజంగా ఈ డంప్ యార్డ్ కనుక మీరు విరమింప చేసుకుంటే మేము కూడా మీ పార్టీలకు వచ్చి చేరతాం అనేది పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చినంత గట్టిగా ఇక్కడ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని మానవ దృక్పథంతో ఆలోచించి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుంటారని యూఐటీవీ ద్వారా మేము విన్నపం చేసుకుంటా ఉన్నాం. ఓటు స్టూడియో.